ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రహణానంతరం తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు. సుప్రభాతం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ. కళ్యాణోత్సవ సేవలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వైభవం. నారాయణవనం సింగిరికోనలో పౌర్ణమి ఉత్సవం. గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం. నెల్లూరు వేదగిరిలో స్వామివారికి దివ్య నీరాజనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. ఆలయ ప్రాంగణంలో పంచమూర్తులకు మంగళ హారతులు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజాము నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. సంపూర్ణ చంద్రగ్రహణ అనంతరం ఉదయం 1:30 శ్రీవారి ఆలయం తలుపులను తెరిచిన అధికారులు, అర్చకులు శుద్ధి, పుణ్యాహవచనం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆర్జిత సేవలను నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భాద్రపద మాసం పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి కళ్యాణం, కమలదళార్చన శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా ప్రత్యేక వేదికపై ఉభయ దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసిన అర్చకులు వైదిక పూజలతో సేవించి హోమాది క్రతువులను జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు, మూలమూర్తులకు మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నెల్లూరు జిల్లా వేదగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవ జరిగింది. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రియ గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. శాస్త్రోక్తంగా పూజాధికాలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల దైవనామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి గరుడ వాహన సేవ శోభాయమానంగా సాగింది. ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద, ఆదిశేష అనంత శయన శ్రీ
నరసింహ ప్రహ్లాద వరద ఆదిశేష అనంత శయన శ్రీ నరసింహ ప్రహ్లాద వరద. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో పవిత్రోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఏడాది పొడవునా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో నిర్వహించే కైంకర్యాల్లో తెలిసి తెలియక సంభవించిన దోష పరిహారార్థం పవిత్రోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పంచమూర్తులకు మహానీరాజన సమర్పణ వేదోక్తంగా జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ జ్ఞానప్రసూనాంబదేవి, శ్రీ మహాగణపతి, వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరులను విశేష పుష్పాలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచారాదులతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. కడప నగరంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి విశేష ఆరాధనలు జరిగాయి. భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వేశ్వరుడి మూలమూర్తికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని దివ్యంగా అలంకరించి చామంతి పూలతో ఆరాధనలను జరిపారు. ఆపై స్వామివారికి అరిసెలను నివేదించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ కాశీ విశ్వేశ్వరుడి ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో భారత ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండపై వెంచేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. భాద్రపద మాసం పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను దేదీప్యమానంగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై భక్తులు స్వామి అమ్మవార్లకు సామూహిక దీపహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. కడపలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలమూర్తులకు ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు గజ పుష్పమాలలను ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తులపై అభిషేక జలాలను అర్చకులు ప్రోక్షణ చేశారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు.
పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వడం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతీదేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు, పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నెలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి, అభిషేక సేవకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద 35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణ మూర్తికి
శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పాలెం గ్రామంలోని శ్రీ కూర్మగిరి సుందర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భాద్రపద మాసం పౌర్ణమి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా అలంకరించి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక ఆసనాలపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించి వేదమంత్రోచ్చారణల నడుమ ఆగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ సుందర లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వీక్షించి తరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండపై వేంచేసిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సింగరాయకొండ దేవాలయంలో అర్చకులు ముందుగా ఆగమ పండితుల నిర్వహణలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ఆచార్య ఋత్విక్వరణం, మేధిని పూజ, అంకురార్పణ తదితర క్రతువులను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భాద్రపద మాసం పౌర్ణమి సందర్భంగా ముందుగా అమ్మవారికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఆపై లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని పండితులు వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో హోమ క్రతువులో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు శ్రీ మహాలక్ష్మీదేవికి విశేషంగా హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ గావించారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భాద్రపద మాసం పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మూలమూర్తులకు అర్చకులు నిత్య కైంకర్యాలను జరిపారు. ఆపై ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై ఆశీనులను గావించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా దేవేరుల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి పల్లకి ఉత్సవం ఆధ్యాత్మిక భరితంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ రూరల్ గ్రామంలో కొలువు తీరిన శ్రీ సిద్ధి వినాయక నిమజ్జనం కోలాహలంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన మండపాలలో 9 రోజుల పాటు పూజలందుకున్న గణేశుడిని భక్తులు భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఇందులో భాగంగా శ్రీ సిద్ధి గణేశుడు నిమజ్జనం వైభవపేతంగా సాగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం నినాదాల నడుమ అద్భుత కళాబృందాల ప్రదర్శనలతో స్వామివారి నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ సౌభాగ్యలక్ష్మి ఆలయంలో పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి.
భాద్రపద మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా శ్రీ సౌభాగ్యలక్ష్మికి పూజలు జరిపారు. ఆపై అమ్మవారి సన్నిధిలో అర్చకులు సకల మంగళాలను కోరుతూ భక్తులకు శుభాలు సిద్ధించాలనే సంకల్పంతో శాస్త్రోక్తంగా శ్రీ సూక్త లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి శ్రీ సౌభాగ్యలక్ష్మికి నీరాజన సమర్పణ గావించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం సందడి వాతావరణంలో ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలలో ఏర్పాటు చేసిన మండపాల నుండి గణేశుడు ఊరేగింపుగా కదిలివచ్చి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. భారీ గణపతుల మొదలు బాల గణపతుల వరకు విభిన్న రూపాల్లో పూజలు అందుకున్న లంబోదరుడిని భక్తులు ఉత్సవ వాతావరణంలో నిమజ్జనానికి తరలించారు. శ్రీకాకుళంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. భక్తుల కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ఈ ఆలయంలో నెలవై పూజలు అందుకుంటున్నారు. అమ్మవారికి మాసోత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజు విశేషంగా ఆరాధనలు జరిపారు. అమ్మవారి ఉత్సవమూర్తికి వేదమంత్రోచ్చారణలతో అర్చకులు సంకల్పపూర్వకంగా పుష్పాభిషేకాలను కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తికి ఉత్సవమూర్తికి కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपासाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजारुण प्रभापूरमज्जद् ब्रह्माण्डमण्डल चम्पकाशोक पुन्नाग सौगन्धिकलसत्कच. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరం కాజీపేటలో శ్వేతార్క గణపతి ఆలయంలో గణపతి దీక్షా విరమణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రద్ధా భక్తులతో స్వామివారి దీక్ష స్వీకరించిన భక్తులు దీక్ష విరమణ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముందుగా దీక్ష స్వీకరించిన భక్తులు ఇరుముడులను తీసుకుని కాలినడకన స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. క్యూలైన్లలో వేచి ఉండి ఇరుముళ్లను సమర్పించి దీక్ష విరమణ చేసి శ్రీ శ్వేతార్క గణపతికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 27,410 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,656 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,39,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.